కడప పోలింగ్ బూత్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలు మరింత వివాదంగా ముదురుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా కడపలోని గౌస్ నగర్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దొంగ ఓట్లు వేసుకుంటున్నారనే కారణంతో గౌస్ నగర్ పోలింగ్ బూత్ వద్ద రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. దాడిలో పలువురి నేతలకు తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్కి తరలించారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే కుట్రలతోనే దాడులు జరిపారంటూ ఇరు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం కడపలో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కడపలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ మాధురి. ఏదైతే కడప నగర పరిధిలో ఉన్నటువంటి గౌస్ నగర్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ వద్ద అయితే గనక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే వైసీపీ అలాగే టీడీపీ నేతలు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు కూడా రాళ్ళు రావుకున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక గత ఏదైతే పోలింగ్ ముగిసే సమయంలో కూడా పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు వేసుకుంటున్నారన్న నేపథ్యంలో కూడా ఏదైతే టీడీపీకి చెందినటువంటి మాధవిరెడ్డి భర్త అయినటువంటి రెడ్ప గారి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే గౌస్ నగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏజెంట్ కూడా ఏదైతే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు వేయించేందుకు ఇక్కడ వచ్చాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినటువంటి అఫ్జల్ బాషాకు ఫోన్ చేయడంతో కూడా ఆయన కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇద్దరు కూడా దొంగ ఓట్లు వేసుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పి ఒకరి మీద ఒకరిపై కూడా పూర్తి స్థాయిలో కూడా మాటల యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక తారాస్థాయికి చేరింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో కూడా పోలీసులు అయితే కనుక రంగప్రవేశం జరిగింది. దాదాపుగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గంటన్నర పాటు కూడా ఇరు వర్గాలకు చెప్పడంతో పాటు కూడా ఎవరు వినిపించుకోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు లాఠీ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక నువ్వా నేనా అన్నట్టుగా కూడా బూతులు తిట్టుకుంటూ కూడా ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ మోహరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఒకరికొకరు పెద్ద స్థాయిలో మాట్లాడుకోవడంతో కూడా ఆ మాటల యుద్ధం కూడా పూర్తిస్థాయిలో రాళ్లు రూపుకునే స్థాయికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై కూడా రాయలు రూపుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మొత్తం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి జరగొట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కూడా రాళ్ల దాడిలో కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డికి కూడా పూర్తిస్థాయిలో ఆయన తల భాగానికి కూడా పెద్ద గాయం జరిగింది. వీళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కడప రిమ్స్ కు తరలించి దాదాపుగా రాత్రి 12 గంటల సమయంలో కూడా వీళ్ళందరికీ చికిత్స అందించడం జరిగింది. అయితే ఈ ఘటనపై కడప డిఎస్పీ ఎండి షరీఫ్ కూడా పూర్తి స్థాయిలో కూడా సీరియస్ గా
తీసుకొని దీనిపై పూర్తిస్థాయిలో కేసు నమోదు చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే గత 35 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక కడప అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి ఘటన జరగలేదు. అయితే ఈ ఘటన ఒక్కసారిగా జరగడంతో కూడా కడప నగర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో భయప్రాంతాలకు గురైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఎంతో మంది ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా చేశారు, కానీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరిగిందని చెప్పి కడప నగర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుకున్న పరిస్థితి. అయితే దీనిపైన గనక పోలీసులు ఎంతమంది మీద కేసు కట్టారు, దాని మీద అయితే గనక మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది గాయత్రి. థ్యాంక్ యూ సుధీర్.